అందరికీ నమస్కారం అండి. నేను సిఆర్డిఏ ప్లానింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. నిన్న పొన్నయ్య గారు అలాగే మాదాల శేషగిరిరావు గారు సోషల్ మీడియాలో చేసిన బైట్స్ చూసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా పొన్నయ్య గారు చెప్పినట్లు ఆయన కమిషనర్ గారిని అప్రోచ్ అయినప్పుడు, అడిషనల్ కమిషనర్ గారిని కూడా అప్రోచ్ అయినప్పుడు చాలా పరుషంగా మాట్లాడి బయటకు పొండి అన్నారంటాం పూర్తిగా అవాస్తవం. కమిషనర్ గారు ఆయనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి సీడ్ క్యాపిటల్ని మాస్టర్ ప్లాన్లో పెట్టుకున్నాం కాబట్టి ఆ ఏరియాలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం జరగదు. అలాగే ఉద్దండరాయనిపాలెం వాళ్ళకి నిర్ణయించిన విలేజెస్లో మేము ఇస్తాము ప్లాట్లు అని చేయడం జరిగింది. అయితే ఆయనకి రూల్స్కి విరుద్ధంగా అడగడం వల్ల ఆ ప్లాట్స్ని మేము ఇంకా కేటాయించడం జరగలేదు. అయితే పొన్నయ్య గారు ఈ విషయం మీడియా ముఖంగా చెప్పకుండా ఇలాగ బయటకు పొమ్మన్నారని చెప్పడం అనేది గమనించదగ్గ విషయం. అలాగే మాదాల శేషగిరిరావు గారు కూడా ముందు రోజు ఆనరబుల్ మినిస్టర్ గారి పేషీని అప్రోచ్ అయినప్పుడు ఆయన ప్లాట్స్ డ్రాప్ చేస్తారని చెప్పి న్యూస్ రావడం జరిగింది మాకు. దాని ప్రకారం ఆయన ప్లాట్ని డ్రాప్ చేసాం. కాకపోతే మళ్ళీ ఆయనకి ఆ విషయం నేను మొబైల్లో మెసేజ్ పెట్టినప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తాను, నాకు మళ్ళీ ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. అయితే నేను మళ్ళీ నెక్స్ట్ రోజు 23rd ఆయన లాటరీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఆయన రాగానే ముందు ఫస్ట్గా అడిగింది ఏంటంటే మాకు ప్లాట్లు ఎక్కడేస్తారు చూపించి మేము కోరుకున్న చోట మాకు ప్లాట్లు ఇవ్వాలని చెప్పారు. అయితే ఒకటి మీరు ఇక్కడ గమనించగలరు, ఇప్పటి వరకు కూడా ఒక 60,000 పైచిలకు మనం ప్లాట్స్ వేయడం జరిగింది. అందులో ఎవరికి కూడా ఎప్పుడు కూడా మనం ఈ లాటరీ ఆన్లైన్ పద్ధతిలోనే చేసాము. ఎవరికి కూడా వాళ్ళు నిర్ణయించుకున్న ప్లేస్లో కానీ అలా పిక్ అండ్ చూజ్ మెథడ్లో ఇవ్వడం జరగలేదు. ఆయన కూడా ఇదే విషయం చెప్పాం. అయితే ఆయన దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఇంకొక 15 మంది అలాగే ఇలాగా మాకు ప్లాట్ చూపిస్తేనే కానీ మేము చేయడానికి లాటరీ చేయడానికి ఒప్పుకోమని చెప్పి పట్టుపట్టడంతో వాళ్ళు మా స్టాఫ్ దగ్గర ఉన్న మ్యాప్స్ అవి లాక్కొని అవి మీడియా ముందు డిస్ప్లే చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో రభస్గా చేయడం జరిగింది. అయితే మేము ఎవరైతే ఒక 130 ప్లాట్స్ నిన్న లాటరీలో పొందుపరిచిన తర్వాత అందులో 15 మంది ఇలాగా లాటరీలో ముందు ప్లాట్ చూపించమన్న వాళ్ళకి చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు 115 మందికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించదగ్గవలసిన విషయం ఏంటంటే ఎవరైతే నిన్న సోషల్ మీడియా బైట్స్ ఇచ్చిన పొన్నయ్య గారికి కానీ మన మాదాల శేషగిరిరావు గారికి కానీ ఎవరికి కూడా వాళ్ళ నేమ్ మీద ప్లాట్సే లేవు. కానీ వీళ్ళు మీడియా పరంగా వెళ్ళి సిఆర్డి ఇమేజ్ని అలాగే మన క్యాపిటల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ